ప్రార్థన చేయన్నా. జై గురు. జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. సన్ముఖి ముద్ర హఠయోగం. అంగుష్టములను కర్ణాంగంబులను మోసి చక్షుల మధ్య తర్జనుల మోసి నాసికాయుగ్మనామకంబుల మోసి ఘన వక్త్రముఖ నిష్టకముల మోసి పాదమూలంబుల పాయుపస్తలు మోసి ఆధారమున వాయువపుడు లేపి సచక్రములను సౌజ్ఞల కడతేరి ఆగ్నేయ చక్రమందమర నిలిపి చూపు పవనంబుయా మనస్సొకటి చేసి ధ్యానమునరించ హఠయోగి ధన్యుడగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. శాంభవి ముద్ర రాజయోగం. సురుచిర శాంభవి చూడంగా చంద్ర సూర్యాగ్నులు ఇంద్రధనువు నవరత్నముల భాతి నక్షత్రముల రీతి బిరుసుగాల్చిన ఎట్లు మెరుపువలెను. మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవలెను. ఇలజలమాదిగా ఇట్లనేకము పుట్టి నగిన పిమ్మట నమలమగుతూ బట్ట బయలైన బ్రహ్మంబు గట్టిగాను వెలయు లోపలగను పడు వేత్తలకును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. ఆధార చక్రం. ఆసన స్థానమందాధార చక్రమునందు నాలుగురేకుల మరియుండు. వశశలనియడి వర్ణముల్ నాల్గుండు చతుర కోణాకారమవనియుండు. కుంకుమ వర్ణంబు కింకినీ నాదంబు నారు నూరులు కంసలాడుతుండు. సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు ఘనతరంబుగ నిన్ని గలిగినట్టి. కమలమందున ప్రేమతో విమలమైన నీవు గణపతి రూపమై నిలచినావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా.
జై సద్గురు ప్రభు మహారాజుకో జై, గురు పరంపరమకో జై. జై గురు. జై జై గురు స్వామి. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. శుద్ధ నిర్గుణ తత్వ కర్ణార్థములలో ఏదో కర్ణార్థంలో నిన్న ఆపిన చోటు నుంచి అంటే పిండాండము, ఆ పిండాండమునందలి అహము అంటే ఆ పిండాండంలో నేనని పలుకుతున్నటువంటి అహం, బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మాండకర్త అయినటువంటి ఈశ్వరుడనే అహం. ఈ బ్రహ్మాండ పిండాండ అహములన్నీ కలిపి అఖండంబగు ఎరుక కదరామాయన్న అని నాలుగు చేరి అఖండమైనటువంటి ఎరుక అయింది. ఆ నిర్ణయము ఎరుక అనేటువంటి నిర్ణయం ఎప్పుడైతే బయలును కరణే లేకుండా పోయింది, కంటానే బయలే ఉన్నది. ఎరుక అనేది మధ్యలో వచ్చిపోతున్నటువంటి మూలం లేకుండా గుర్తెరుగుతున్నటువంటి ఎరుక నిజానికి శాశ్వతత్వం ఉన్నది కాదు, ఎప్పటికీ పరిణామం లేకుండా ఉన్నది, పరిపూర్ణ పరబ్రహ్మముగా ఉన్నదని దానిని ఎరిగిన తర్వాత ఇది లేదు, ఇది మాయ చేత లేకనే తోచినటువంటిది. ఎట్లా అంటే మేలుకున్న వాడికి కలట్లా లేకుండా పోయిందో అనే ఉపమానాన్ని చెప్పారు. మేలుకున్న వానికి కళ లేకుండా పోయిందంటే అప్పటి వరకు కళలో జరిగినంతసేపు నిజమే, వాడు మెలకు వచ్చే వరకు కళలో జరుగుతున్నదంతా అబద్ధమేమీ కాదు. ఎవరికి? కళ జరుగుతున్న వారికి సూక్ష్మ స్థితిలో ఆ కళ జరుగుతుంది, సూక్ష్మదేహం పనిచేస్తున్నప్పుడు. అయితే జరుగుతున్నంతసేపు నిజంగానే తోస్తుంటుంది. ఒక్కసారిగా మెలకు వస్తానే వానితో సంభాషించిన వాళ్ళు, ఎదురుపడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, జరుగుతున్న వ్యవహారం అంతా కూడా లేకుండా పోయింది మేల్కొంటానే. అట్లాగే గురు మేల్కవ చేత ఈ విచారణ తర్వాత ఎవరైతే ఈ పిండాండహం గురించి, బ్రహ్మాండం గురించి విచారణ చేసిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి బ్రహ్మాండం అనే కళలోంచి మేల్కొన్నవారు ఎవరైతే గురు మేల్కవలోంచి మేల్కొన్నారో వాళ్ళు ఈ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా కళే అవుతుంది వారికి. ఇప్పుడు నిజంగా సత్యంగా భావించి జరుగుతున్న యథార్థ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది మూడవస్థలలో జరుగుతున్న సర్వ వ్యవహారము కళే అవుతుంది. అట్లా ఎరిగిన వారంతా అట్లెవరైతే ఎరిగారో అఖండ ఎరుక పద్ధతిగా ఎరిగిన వారందరూ పరమును కాంచగానే, బయలును కాంచగానే, ఓమమును ఎరుగగానే తమకు తామే లేని వారమగచ్చు, ఎరిగిడి ఎరుక లేనిదగుచు తమకు తామే ఎరిగారు. ఆ విచారణ తర్వాత గురు సూచన చేత ఎరిగి తాము లేము, తమలో ఎరుకగా భావిస్తున్నటువంటి గుర్తెరిగేదే సర్వమును గుర్తెరిగి సంకల్పించి సృష్టించింది. ఎప్పటికీ పరిణామ వికారములు లేని బయలుగానే ఉన్నది అని ఎరిగి అది లేనిదనుచు ఏ స్థితి అయితే బయలుయందు ఉన్నదో అట్టి జరిగి, బయలులో ఏ స్థితి లేదు. స్థితి అంటే స్థితి చెప్పడానికి లేదు, అది ఈ స్థితిలో ఉన్నది అని. అది కేవలం ఊహ చేత తెలుసుకోవాల్సిందే. ఆ ఎరిగిన దానిని నీకు ఎరిగించుట కొరకు, ఆ ఎరిగిన దాన్ని నీకు ఎరిగించాలంటే ఏం చేయాలి మరి? ఆ ఎరిగిండేది నిజానికి లేదు, నిజానికి లేనిదైనప్పటికీ దాన్ని నీకు తెలియజేయాలి కదా. తెలియజేసే కొరకు ఒక గ్రంథం చేయవలసి వచ్చింది. తనకు తానే లేకుండా పోయినటువంటి వారికి ఏ గ్రంథాలతోనూ, ఏ శాస్త్రంతోనూ, ఏ ఆవరణతోనూ, ఏ ఉనికితోనూ, ఏ వ్యవహారంతోనూ, ఏ వ్యాఖ్యతోనూ పని లేదు. ఇంకా
పని లేకుండా అయినటువంటి దేశకేంద్రుడైనటువంటి గురువు ఏం చేశాడంటే తనకేం పని లేదు, ఇంకా గ్రంథాలతో పని లేదు, శాస్త్రంతో పని లేదు, ఆవరణతో పని లేదు, ఉనికితో లేదు, ఏ వ్యవహారము లేదు, తానే లేనటువంటి మొత్తం రహితమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏ వ్యాఖ్యతోనూ పని లేనటువంటి వాడై ఉన్నప్పటికీ ఏ వ్యాఖ్య కూడా చేయాల్సిన అవసరం లేదు. అయితే తాము పొందినటువంటి ఈ లేనెరుక స్థితిని నీకు తెలియజెప్పడానికి ఎరుకతో ఉన్న వారికి ఎరుక ఎట్లా లేదో చెప్పడం కొరకు గ్రంథం చేయబడింది. గ్రంథాలన్నీ ఎరుకే చేసింది, కానీ ఆ ఎరుక స్థితి తెలిసిన తర్వాత, అది రహితమైన తర్వాత తనకే అవసరం లేకపోయినప్పటికీ ఇక ఎరుకలో ఉన్నటువంటి వారు మళ్ళీ ఎరుకను లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలో వాళ్ళకు మార్గదర్శకంగా ఉండడం కోసం ఈ ఈ గ్రంథం చేసి పెట్టాను అని చెప్తున్నాడు. ఈ లేనెరుక స్థితిని, ఆయన లేనెరుక స్థితిలో ఉన్నాడు. గ్రంథం చేసినటువంటి గురువు అయిన అశరీర గురువులందరూ కూడా లేనెరుక స్థితిలో ఉంటారు. విచారణ చేసే సమయంలోనేమో ఎరుక పరిపూర్ణము, ఈ రెండింటినీ విచారణ చేస్తూ ఉన్నంత కాలము ఎరుకతోనే బయలును విచారణ చేశాడు, ఎరుకతోనే సర్వము చేశాడు. అది దర్శించిన తర్వాత, అది ఉన్నది తాను రహితమైన తర్వాత ఎరుక లేనిది అయినటువంటి స్థితిని మళ్ళీ ఎరుకతో ఉన్నవారికి ఎరుక ఎట్లా లేదో చెప్పడం కోసమే బయలుదేశాము అని అంటున్నారు. మా గ్రంథం చేశాను అని అంటున్నారు. కాబట్టి బయలును దర్శించినటువంటి గురుబోధతో మేల్కొన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి నరులు, ఆ నరులారా చేకొని ఉంటే ఈ గురుబోధ అనేటువంటి దీపాన్ని చేత ధరించి ఎరుక అనే కళ లేకుండా చేసుకున్నట్టయితే, ఎట్లా అంటే బయలును దర్శిస్తే కానీ ఎరుక విడవదు. ఎరుక విడవాలంటే బయలు అర్థం కావాలి. ముందేమో ఎరుక అర్థమైంది, ఎరుక అర్థమయ్యేదంతా ఎరుక స్థితే ఉన్నటువంటి స్థితి. ఎరుక రహితం కావాలంటే మళ్ళీ బయలు స్థితిని గుర్తెరిగి ఎరుక లేని స్థితిని గుర్తెరగాలి. అట్లా గుర్తెరగాలంటే ఏం చెప్తున్నారు? బయలు దర్శించినటువంటి గురుబోధతో మేల్కొన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి నరులు, ఆ నరులారా చేకొని ఉంటే ఈ గురుబోధ అనేటువంటి దీపాన్ని చేత ధరించి, గురుబోధ అనేది దీపాన్ని దర్శించి ఈ కలజోలి ఎరుక లేకుండా చేసుకున్నట్టయితే, ఎట్లా బయలును దర్శిస్తే కానీ చెమ్మ చీకట్లో ఉంది గది, దీపం ముట్టించుకొని వెళ్ళావు, నీకు ఎక్కడికి పోవాలో అటుకి పోవాలని, నీ స్థితిలోకి చేరుకోవాలి, పోయి మంచం దగ్గరికి పోయి నిద్రపోవాలని అనుకున్నావు. ఇంకా అక్కడికి పోయిన తర్వాత దీపంతో ఏం అవసరం ఉంది? దీపమే దారి చూపించినటువంటి అదే అనుకోండి, దాంతో పని లేదు. సరే, అక్కడ పక్కన పెట్టేసావు, నేను నిద్రపోయావు. నీ లక్ష్యం ఏమిటంటే అటుకి చేరుకోవడం అనుకో. అలాగా అట్లా ఈ దీపం అనేటువంటి దాని సాయంతో నీకు చిమ్మ చీకట్లో అక్కడికి చేరుకోవడానికి ఉపయోగపడినట్టే ఈ గురుబోధ అనేటువంటి దీపాన్ని చేత ధరించి నువ్వు ఎరుకనే కళ లేకుండా చేసుకున్నట్టయితే, ఈ దీపం జ్ఞానదీపం ఇది, దీంతో నువ్వు చేసుకున్నట్టయితే ఎట్లా బయలును దర్శిస్తే కానీ ఎరుక విడవదు. అట్లా బయలును దర్శించిన వారికి ఎరుక అనేది కళ నిలవకుండా పోయింది. కంటి ముందు జరుగుతున్నటువంటి వ్యవహారం అంతటినీ కూడా వాళ్ళు కళకు సమానంగా చూస్తారు. తన ముందే కంటి ముందర అన్నీ జరుగుతున్నప్పటికీ అది జరుగుతున్నదంతా కళ వంటిదేనని భావించినటువంటి స్థితిలో ఉంటారు. అలా ఎలా అయితే గురుబోధ వల్ల గురువు గారికి పోయిందో, ఈ గురుబోధతోనే ఆ గురువు గారికి కూడా, చెబుతున్న గురువు గారికి కూడా గురుబోధతోనే పోయింది. పరంపరగా సాగింది అది. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య దగ్గర నుంచి దేవతలుగా చెప్పినటువంటి
దివ్యశక్తులుగా ఉన్నారని చెప్పినటువంటి వారందరికీ కూడా వారందరికీ దేహం అనేటువంటి దేహస్థితి ఉండి దేహ బాధలు వాళ్ళకి లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా ఈ జన్మ కర్మ మర్మములను తెలుసుకున్నారు. కృష్ణుడి కాటి నుంచి ఇంకా భగవద్గీతలో బోధించినటువంటి అంశాల కాటి నుంచి నేటి వరకు పరంపరంగా రావడానికి ఒక్కొక్క గురువు అనేక మంది వేల మంది గురువులు ఉన్నారు. ఆ వేల మందిలో ఒకరెవరో ఇట్లా కృష్ణ ప్రభువులు లాంటి గురువులు మళ్ళీ ఈ బోధ అనేక మందికి అర్థమయ్యే విధంగా ఈ గ్రంథాలు చేసినట్టుగా అట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఈ విధంగా వెదజల్లారు. వెంకటేశ్వర అవధూత్ లాంటి వాళ్ళు, కృష్ణ ప్రభువులు లాంటి వాళ్ళు, వాళ్ళ గురు పరంపరలో వచ్చినటువంటి పీల్కాణ శంకర ప్రభు, లక్ష్మణ ప్రభు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా గ్రంథస్థం చేశారు. ఎవరో ఒక్కో తరంలో ఒకరు ముఖ్యమైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు. పరశురామ సీతారామ శాస్త్రి, నరసింహదాస్ లాంటి వాళ్ళు, లింగమూర్తి పంతులు లాంటి వాళ్ళేమో ఆత్మబోధ తెలియజెప్పడానికి అది సీతారామాంజనేయ సంవాదం, దాంట్లో కూడా సంఖ్య విషయాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. అది మనం ఎప్పుడు పెట్టుకోలేదు దీంట్లో. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తే దాన్ని కూడా పెట్టుకుందాం. అట్లా ఏ అధిష్టాన పద్ధతిని ఆశ్రయించారో శిష్యుడు కూడా ఈ గురు శిష్య ఐక్యత అనేది ఈ కళ లేకుండా పోయినటువంటి స్థితి కలిగితే ఎవరికి ఏ గురువు వల్ల ఆ గురువు గారికి పోయిందో అదే గురు శిష్య ఐక్యతా పద్ధతి ద్వారా ఈ శిష్యుడు కూడా ఈ గురువు యొక్క సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో సమావిష్టమైనటువంటి శిష్యుడు కూడా గురువు ఏ స్థితిలో ఉన్నాడంటే సహజమైన నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నాడు. సహజమైనటువంటి అనే పదం ఎందుకు వాడతారు అంటే సమాధినిష్ఠుడుగా ధ్యాన స్థితిలో ఓ చోట కూర్చొని తాను ఆ ధ్యాన స్థితి లేకపోయి ఎప్పుడో గంట సేపు కూర్చొని మళ్ళీ మెలకువలేకొచ్చి మళ్ళీ జాగ్రత్త ప్రపంచాన్ని అంతటినీ చూసుకుంటూ అంతకుముందు ఉన్నటువంటి ప్రత్యేక సమాధినిష్ఠగా ఉండేటువంటి వాడు మళ్ళీ బాహ్య ప్రపంచాన్ని గుర్తించిన వాడుగా కాకుండా అచల గురువు ఎట్లుంటాడు అంటే సహజ నిర్వికల్ప సమాధి లాంటి స్థితిలో ఉంటాడు. అంటే వ్యవహార జాగ్రత్త అవస్థలో చుట్టూ జరుగుతున్న అంశాల్లోనే తన చుట్టూ ఉన్నవి జరుగుతున్నా తాను దాంట్లోనే తిల్లాడుతూ వ్యవహరిస్తున్నప్పటికీ, తాను గమనిస్తూ చూస్తున్నప్పటికీ, భావన చెందుతున్నప్పటికీ భావన స్థితి ఏ విధంగా ఉంటుందంటే సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠలాగా ఉంటుంది. జరుగుతున్న దాని అంతటినీ మొత్తం కళలో జరుగుతున్న దానిలాగా భావించుంటాడు. కాబట్టి దీనితో తాదాత్మ్యత ఆయనకు లేదు. కాబట్టి ఇది లేనిదేనని ఎప్పుడో లేకుండా అయిపోయాడు. కాబట్టి లేనెరుకలో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అశరీరుడైనటువంటిగా విధానంలో జీవిస్తున్నాడు. కాబట్టి సహజ నిర్వికల్పమైంది ఆయన సమాధి. ఎటువంటిదని సహజ నిర్వికల్పం. వ్యవహార జగత్తులో ఉన్నప్పటికీ సహజ నిర్వికల్పంలో ఉన్నాడు. అట్లా సమావిష్టమైనటువంటి శిష్యుడు కూడా గురువు హృదయాంతర్గతముగా అటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్టను అందుకున్నవాడై, శిష్యుడు కూడా ఎటువంటి వాడు కావాలి? ఇప్పుడు గురువు చేత కేవలం ఉపదేశం కాకుండా విచారణ ద్వారా మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం అంతటిని తాను అవగతం చేసుకున్నవాడై ఒక్కొక్క మెట్టు ద్వారా తాను బ్రహ్మీభూత స్థితిలో ఈ విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి అఖండ ఎరుకే నేను, జీవుడుగా ఉన్నటువంటి పిండాండ ఎరుకను పోగొట్టుకుంటే బ్రహ్మాండ ఎరుకగా ఉన్నటువంటి ఈ మొత్తం సృష్టికి కారణమైనటువంటి కర్త అయినటువంటి బ్రహ్మం ఎవరున్నారో ఆ బ్రహ్మం అనే చైతన్యం నేను ఒక్కటే అని తెలుసుకోగలిగి తాను ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి కూడా ఆ గురువు గారి చేత రహితపరచబడితే, అంటే ఆ బ్రహ్మం అనే అఖండ ఎరుకను కూడా రహితపరచుకుంటే ఇక వారు గురువు యొక్క హృదయాంతర్గతముగా అటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్టను అందుకున్నవాడు.
ఎటో ఎక్కడ అందుకున్నాడు? హృదయాంతర్గతంగా. ఇప్పుడు రెండు లేవు ఇంకా. రెండు శరీరాలు గురు శిష్యులుగా ఉండొచ్చు కానీ హృదయాంతర్గతంగా ఇద్దరు ఒక్కటే అయిపోయారు. హృదయాలు ఒక్కటే ఉంది ఇంకా. వారికి వేరువేరుగా ఉన్నటువంటి నామరూపాత్మక దానితో పని లేదు ఇంకా. వాళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి భావనలో ఉన్నారు. అట్లాంటి నిర్వికల్ప సమాధినిస్తున్న ఆయన కూడా అందుకున్నాడు ఇంకా. ఆయన అనేటువంటి శరీరంతో లేడు, అశరీరత్వంగా లేనెరుకలో జీవిస్తున్నారు. ఇద్దరు లేనెరుకలోనే ఉన్నారు ఇంకా గురువు శిష్యులు. అట్లా అందుకున్నవాడై హృదయాంతర్గతంగా నిర్వికల్ప సమాధిని అందుకున్నవాడై ఉన్నది 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 అంటూ వచ్చినటువంటి ఏ ఎరుకైతే ఉన్నదో, ఏ అధిష్టాన ఆశ్రయ పద్ధతి అయితే ఉన్నదో, అటువంటి ఆశ్రయ పద్ధతి లేదు లేదు లేదంటూ లేనిదైంది. అంతకాలం ఏమో ఏది ఉన్నదో అనుకుంటూ చెప్పారు. ఈ ఉన్నదంటే బ్రహ్మాండం అంతా ఉన్నది, ఇది ఇట్లా ఏర్పడింది, ఇది ఇట్లా జరుగుతోంది, దీంట్లో జీవులు ఇట్లా వచ్చినారు, ఈ జీవుల వ్యవహారం ఇట్లుంది, బ్రహ్మాండ వ్యవహారం, పంచభూతాత్మకమైన వ్యవహారం ఇట్లుంది, ఇదంతా చెప్పారు మొదలుపెట్టిన చోటు నుంచి. ఎందుకు చెప్పారంటే వాటి లక్షణాలను నువ్వు తెలియబడాలి కాబట్టి. ఆ ఉన్నదాన్ని ఉంది ఉంది అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అది ఏ విధంగా లేదో మళ్ళీ వివరించుకుంటూ వచ్చారు. ఆ లేని దాన్ని నా ఇతి నా ఇతి నా ఇతి అన్నారు. నా ఇతి అంటే నేతి నేతి అనే మహావాక్యం ద్వారా, అంటే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది. ఇతి అంటే ఇది లేదు, ఏది లేదు, ఏదేది లేదో దాన్ని నేతి నేతి మహావాక్యం ద్వారా, అవాంతర వాక్యం ద్వారా మహావాక్య నిరసన చేసి, మహావాక్యాలు కూడా ఏవి చెప్పారో అంతకుముందు ఆ మహావాక్యాల ద్వారానే నిరూపించబడింది. నీవెవరు, ఆ నీ యొక్క తత్వం ఏమిటి, నేనని పలుకుతున్నటువంటి కంటికి కనపడుతున్నటువంటి శరీర అవయవాలు కలిగినటువంటి నేనా, దాంట్లో సర్వమును గుర్తెరిగి అధిష్టానముగా ఉన్నటువంటి ఆత్మ పద్ధతిలో ఉన్నటువంటి నేను, ఆ అనేటువంటి దాన్ని విశ్వవ్యాప్త చైతన్యంతో ముడిపెట్టి ఏదైతే విశ్వమునకు కారణమైనదో, ఈ రెండిటికి, ఈ నేనుకు ఆ నేనుకు కారణమైనటువంటి ఏది మొదట సంకల్పించిందో అక్కడ దాకా తీసుకుపోయి ఆ సంకల్పమే మొట్టమొదటి కలిగినటువంటి అవ్యక్తం నుంచి వ్యక్తమైనటువంటి బ్రహ్మము. దాని పేరే బ్రహ్మము, ఆ సంకల్పం పేరే బ్రహ్మము, అదే నీవు అని నిరూపించే కోసం ఆ మహావాక్య విచారం దాకా చెప్పారు. ఆ తర్వాత దాన్ని నిరసన ఎందుకు చేశారు? ఏ తెలివైతే, ఏ ఎరుక చేత అయితే ఈ సర్వమును గుర్తెరిగినటువంటి ఉందో అదే సంకల్పించుతున్నందువల్ల మళ్ళీ ఈ సృష్టి అనేది జరుగుతూ అందులో నీ జనన మరణ చక్రం అంతా తిరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నిరసన చేస్తే నీవు రావడానికి, ఈ బ్రహ్మాండం రావడానికి కారణమైనది ఏదైతే బీజ వస్తువు ఉందో ఆ బీజం నశిస్తుంది. కాబట్టి మహావాక్య నిరసన చేసి చతుర్విధ ముక్తులు కూడా అఖండ ఎరుకలోనివేనని, 4 ముక్తులు సాయుజ్య, సారూప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య ముక్తులు, సామీప్య 4 చెప్పారు. అవి 4 లేనివేనని, ఆ ముక్తులు కూడా అఖండ ఎరుకలోనివేనని, బయలులో ఏ రకమైనటువంటివి ఇట్లాంటివి లేనివని, బయలు అంటే కేవలం ఈ నామరూపాలతో ఏ సంబంధము లేకుండా, ఈ జగత్తుతోనే సంబంధం లేకుండా, పరిణామ వికారములు లేకుండా ఎప్పటికీ ఉన్నటువంటిది అది. దానిని విషయం గుర్తెరిగిన తర్వాత లేనెరుకను గనక ఇదంతా జరుగుతున్నది ఎరుక లేనిది అయితే ఇక మహావాక్యం లేదు. కాబట్టి మహావాక్య నిరసన కూడా అయిపోయిన తర్వాత ఇవి నేను మేను మధ్య కలిగినవే తప్ప నేను మేను లేనటువంటి బయలులో ఇవేవీ లేవు. ఇవ మహావాక్యాలు కూడా తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? అదంతా నేను మేను మధ్య జరిగినటువంటి విచారణే కదా.
ఓ మహా చైతన్యంగా సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నదేమో ఒకటి పరమాత్మగా ఉంది. నేనుగా వ్యష్టిగా అనేకత్వం పొందినటువంటిదేమో కండ ఎరుకగా ఉండి మేననేటువంటిది నేను అనుకుంది. విచారణ అంతా అయిపోయిన తర్వాత నేను మేను మధ్య కలిగినటువంటి విచారణే కాబట్టి అంతా ఈ నేను మేనుల్లో జరిగినవే కానీ ఇవన్నీ నేను మేనులు లేనటువంటి బయలులో ఈ నేను మేనులు లేనటువంటి బయలులో ఏవీ లేవు. ఆ చెప్పబడినటువంటి మహావాక్య విచారణంతా నీ యొక్క అసలు స్థితిని నిరూపించడానికి చెప్పిందే. నువ్వు అసలు స్థితి ఏమిటి అంటే ఆ చైతన్యమే, అదే ఏది సంకల్పించిందో అదే. దాని వరకు విచారణ కోసమే ఈ విచారణ అంతా చేశారు. ఇక నేను లేనటువంటి బయలులో ఇవేవి లేవని లేనివని ఎరుక పద్ధతిగా నిరసించి ఎరుకతోనే గుర్తెరిగావు. ఎరుక పద్ధతిలోనే నిరసించి పద్ధతిని సవిస్తరంగా స్పష్టంగా అష్టతను నిర్ణయాన్ని, షోడశావస్థల నిరసన నిర్ణయాన్ని, 8 తనువులు, జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4, ఆ 4 నిరసన చేశారు. ఇక్కడ చేసిన తర్వాత షోడశావస్థల నిరసన నిర్ణయాన్ని, 16 అవస్థల్ని నిర్ణయం చేశారు. 16 అనేటువంటి 16 కళలు చైతన్యతను నిరసనాన్ని, అలా 16 అవస్థలు, ఆ 16 4 చెప్పారు కదా. జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో తుర్యము, ఇట్లా ఆ 4 వాటిల్లోనూ 4 ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నీ లేవు. వాటి నిర్ణయాన్ని, చైతన్యతను నిరసనాన్ని, అలా షోడశి అనే 16 కళలని, 16 బ్రహ్మీభూత లక్షణాలని అన్నిటినీ నిరసించారు. అన్నీ అక్కడేమో ఉన్నది ఏ విధంగా గుర్తించాలో చెప్పారు, అదే ఎరుకతోనే. మళ్ళీ అది లేనివి ఏ విధంగా గుర్తించాలో, ఆ లేనివి ఎలా తొలగించుకోవాలో చెప్పి, అట్లా నిరసించినటువంటి బోధన ఎవరైతే పొంది మేల్కొన్నారో, వాటన్నిటిని నిరసించి ఎవరైతే మేల్కొన్నారో, నిరసించి అంటే ముందు ఇదంతా అవగాహన అయ్యి, ఎవరైతే ఆ అవగాహనతో అంతకుముందు తెలుసుకున్నటువంటిది అంతా కూడాను ఆ తెలుసుకున్న తెలివేతోనే తెలుసుకున్న తరువాత ఈ తెలుసుకున్నటువంటి తెలివితో అవసరం లేనటువంటిది అదే కారణ వస్తువుగా వస్తుంది. అది లేకుండా పోతేనే ఈ కర్మ అనేటువంటి కర్త కర్మ ఇద్దరు లేకుండా, కర్త ఉంటేనే కర్మ ఉంది. అట్లాగే ఈ రెండిటికీ కారణమైనటువంటిది ఏది? ఏ జ్ఞానం అయితే తెలుసుకొని ఈ సర్వమును చేస్తోందో ఆ ఎరుక అనేది. అది లేకుండా పోతే కర్తగాను లేడు, కర్మగాను లేడు. ఈ 2 గాను లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానికి విచారణ అంతా ఎవరైతే చేశారో, దేని పద్ధతిలో చేశారో, అట్లా ఎవరైతే మేల్కొన్నారో గురుబోధ ద్వారా దర్శించినటువంటి ద్వారా, ఎవరికైతే ద్వాదశ నిర్ణయం ధృవీకరించబడిందో, ఎవరైతే పంచదశ బోధ ద్వారా తాము లేని స్థితి ఎందు దృఢమైన నిర్ణయాన్ని పొందారు. ద్వాదశ నిర్ణయం ఏమిటి? బయలు తప్ప మరేమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఎప్పుడూ లేదు. ఇది వచ్చి పోతున్న దానితో దానికి ఏ సంబంధము లేదు. బయలు ఎప్పుడు కూడా బయలుగానే ఉన్నది. ఉత్తబట్ట బయలుగా ఉన్నది. ఉత్తబట్ట బయలు. ఆ ఉత్తబట్ట బయలు తప్ప ఉత్తబట్ట బయలులో ఇదంతా ఏమీ లేదు అనేది ఆ నిర్ణయం అయితే ద్వాదశి మంత్ర నిర్ణయము. పంచదశి బోధ ద్వారా తాము లేని స్థితి అందు దృఢమైనటువంటి నిర్ణయాన్ని. పంచదశ ఏం చెప్పింది? ఏం జరుగుతున్నదంతా మొత్తం అంతా స్వప్నమే. స్వప్నంలో తోచినటువంటి శరీరాలు ఎటువంటివో అటువంటివే. స్వప్నంలో అనేక శరీరాలు తోచాయి. వారు వీరు అనేక రంధ్రు ఆ శరీరాలందరితోనూ మాట్లాడినట్టు, భావించినట్టు, వాదించినట్టు, వారితో ఇంకా ఏ రకమైనటువంటివన్నీ జరిగిండని గాక సంపర్కం చేసినట్టు, లేకపోతే ఇంకోటి అన్నీ కూడా సర్వము కళలో ఉన్నటువంటి కళలో శరీరాలతో కళలో నువ్వు ఏ రకమైనటువంటి వ్యవహరించావో, మేల్కొన్న తర్వాత ఆ కళలో శరీరాలన్నీ ఎక్కడికి పోయినాయి?
అంతసేపు అయితే ఉన్నాయి కదా, ఆకారాన్ని బట్టే నువ్వు గుర్తించావు కదా. కళలో ఆకారం వచ్చినప్పటికీ, కళలో ఉత్త వచ్చి కంటికి కనిపించకుండా ఉండే వచ్చి ఆత్మతో వ్యవహరించవు కదా. కళలోనే నీకు ఎదురైనాయి, కళలోనే నువ్వేవో పశువులు దొరుకుని పోతున్నావు మీ తోట దగ్గరికి. ఎవరో ఎదురయ్యారు, మాట్లాడారు, వాదించారు, రకరకాల అన్నీ మాట్లాడారు. కాసేపు పోయిన తర్వాత మెలకువ వచ్చింది. ఎక్కడికి పోయినాయి ఆ కళలో శరీరాలు? అట్లా ఎవరైతే మేల్కొన్నారో పంచదశి ద్వారా, అంటే పంచదశి మర్మం ఏమిటి అంటే ఏం లేదు, కళలో నీకు ఏ విధమైనటువంటి వచ్చినాయో అదే విధమైనటువంటి వ్యవహార జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సర్వము కూడా ఆ కళ వంటిదే. కొన్నాళ్ళు కలగని ఈ శరీరం అంతా పోయిన తర్వాత ఈ ఈ శరీరం ఎలాగో పోతుంది. పోకపోయినప్పటికీ ఈ కలగంటున్న దానికి కారణమైంది ఏందో ఆ కళలోంచి నువ్వు ముందుగా మేల్కొంటేనేమో నీకు ఇంక రాబోయే మళ్ళా శరీరం ఉపాధి ధరించే పని లేదు, మళ్ళీ కొత్తగా అక్కడ జన్మించి కలగనే పని లేదు. కాబట్టి పంచదశి ఎవరైతే అర్థం చెంది, భావన చెంది, అర్థం చేసుకొని ఆ స్థితిలో ఉన్నారో, పంచదశి బోధ ద్వారా తాము లేని స్థితి ఎందు దృఢమైనటువంటి నిర్ణయాన్ని పొందారో, మరలా ఎరుకనంటబోనటువంటి భాష చేసి గురు శిష్యులు లేని పద్ధతిగా ఎవరైతే నిలిచి ఉన్నారో, మళ్ళా ఎరుక జోలికి, ఎరుకలో జరుగుతున్నదే వ్యవహారం అంతా, ప్రపంచమంతా ఎరుకలో జరుగుతుందని తెలుసు. కానీ గురువు దగ్గర ఏం చేశావు? గురువు దగ్గర ప్రమాణం ఏమిటి అంటే ఎరుకనంటబోను. మళ్ళీ ఈ ఎరుకతోనే గురువు మంత్రం చెప్పాడు, ఎరుకతోనే నువ్వు మళ్ళా భాష చేసావు. ఏమని? భాష అంటే ప్రమాణం. భాష అంటేనేమో మాట్లాడే భాష, భాష అంటేనేమో ప్రమాణం. అట్లా భాష చేసావు. ఏమని భాష చేసావు అంటే మళ్ళా ఎరుక జోలికి పోను అని చేసి గురు శిష్యులు లేని పద్ధతిగా నిలిచి ఉండాలి. ఇద్దరు లేనటువంటి పద్ధతిలో జరుగుతున్నదంతా కలేను అనే పద్ధతిలో నిలిచి ఉంటారో వాళ్ళు దేశకులతో ఐక్యం చెందినవారు. ఆ ఏ దేశకుడైతే వారికి బోధించారో వాళ్ళ దేశుని యొక్క హృదయాంతర్గంలో చేరినటువంటి వారు, శరీరపరంగా ఉన్నటువంటి వారు కాదు. వాళ్ళిద్దరూ ఒక్కటైనటువంటి వారు. అట్లా ఐక్యం చెందిన వారు ఎవరైతే ఉన్నారో గురువులో, అటువంటి వారికి అటువంటి వారికి ఎరుక అనే కలజోలి ఎరిగున్న నిలువదని చెరిగేటి కొరకు, అటువంటి వారికి ఎరుకనే కళ, ఆ ఎరుకనే కలజోలి అవసరం లేదు వాళ్ళకి. ఇంకా ఒకవేళ ఎరుగున్నా కూడా ఎరుగున్నా నిలవదు అని చెరిగేటి కొరకు. ఈ ఎరుక అనే దానితోనే ఎరుగుతూ ఉన్నప్పటికీ అది లేనిదేనండి, లేని ఎరుక అయిపోయింది. ఇంకా అంతకాలమేమో విచారణ చేశారు, కానీ ఆ ఉన్న ఎరుకగా ఉన్నటువంటి స్థితిలో నుంచి లేనెరుక, ఎరుక లేనిదే అయినప్పటికీ ఉత్త బట్టబయలే ఎప్పటికీ ఉన్నదనే భావన చెందినప్పటికీ, తన మార్గం తెలుసుకున్నప్పటికీ గురువు ద్వారా తాను తన కంటి ముందు జరుగుతున్నటువంటి వ్యవహారిక జగత్తు మాత్రం ఉన్నది కదా. ఆ ఉన్నదంతా ఏమిటిది అంటే ఎటువంటిది అంటే ఎరుకనే కలజోలి. ఎరుగున్నా కూడా, అంటే ఇంతకుముందు ఇప్పుడు కనపడుతున్నా కూడా నిలవదు. అది నిలిచేది కాదు, అది లేనిదే, కళలో జరుగుతున్నదే అని ఎరిగే కొరకు సర్వకాలం విస్తరిస్తూ ఉన్న ఏ అనంత విశ్వమైతే, సర్వకాలం విస్తరిస్తూ ఉన్నటువంటి అనంత విశ్వమేమో భూమి పరంగా భౌతికంగా విస్తరించకపోయినప్పటికీ ప్రాణులు అనేకం వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి జీవరాశులు, ఆ జీవరాశుల్లో అనేకమైనటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి అంతా విస్తరిస్తూనే ఉంది. ఏ అనంత విశ్వమైతే అఖండంగా తోచు ఎల్లకాలం ఉన్నట్లుగా కనపడుతోందో, ఎల్లకాలం ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి, అఖండంగా ఉన్నాయి, ఈ పంచభూతాత్మకమైన ఉన్నాయి. నాకంటే ముందు కోట్లాది జన్మలు ఎత్తినటువంటి వాళ్ళంతా ముందు ఉన్నారు, వచ్చారు, నేను వచ్చాను, ఉన్నాను, పోతాను కొంతకాలానికి. ఇది అనంతంగా జరుగుతూనే ఉంది. ఎప్పటికీ జరుగుతూ ఉన్నటువంటి ఇదంతా ఉన్నట్లుగా ఎట్లా కనపడుతోందో, ఎల్లకాలం ఉన్నట్టుగా ఇది అనంతముగా వ్యాపకమై ఉన్నటువంటి, ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి బయలునందు లవలేశమైన
ఉన్నదనేటువంటి సత్యాన్ని బయలును దర్శించడం ద్వారా ఎవరైతే పొందారో, కొంచెం కూడా లేదు, ఇది నిజానికి లేనే లేదు, ఉన్నదంతా బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ అనంత విశ్వం అనేది కేవలం ఓ అణువుతో సమానం, ఓ ఆవగింజతో సమానం. ఈ మొత్తం బ్రహ్మాండం అంతా ఇట్లా ఆవగింజలు ఎన్ని ఉన్నాయో అనంత విశ్వాలుగా ఉన్నటువంటివి అక్కడ, అవన్నీ ఏమి లేవు, ఏమి లేనట్టుగా ఎవరైతే సత్యాన్ని గ్రహించి అనంతంగా వ్యాపకమై ఉన్నటువంటి ములుగుచ్చు సందులైనటువంటి బయలులో ఇదంతా లవలేశమై ఉన్నదనేటువంటి, ఇదంతా కొంచెంగా, ఏ కొంచెంగానో ఉంటే ఆ కొంచెంగా ఉన్న దాంట్లో మనమంతా ఇంతటి విస్తృతిని కలిగి ఉన్నట్లుగా భావిస్తున్నటువంటి ఇదంతా కూడాను అక్కడ దాకా విచారణ చేసి దాన్ని గుర్తెరిగితే ఇదంతా కేవలం లవలేశమై ఉన్నదనేటువంటి సత్యాన్ని బయలు ద్వారా దర్శించి ఆ లవలేశమై ఉన్న దాంట్లోనే లేనెరుక స్థితిలో ఆ మిగిలిన కాలం జీవించగలిగే శరీరం అనే దాన్ని జీవించగలిగే వరకు, జీవించి ఉండే వరకు కనపడుతూ ఉంటుంది, చుట్టూ ఉన్నది కనపడుతుంటుంది. పొద్దున లేచి దాని వ్యవహారాలు, ఆలోచనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నాయి? లేనెరుకల స్థితిలో ఉన్నాయి. లేని కళ ఒకటి జరుగుతూ ఉంటే ఆ కళలో సర్వవ్యవహారం జరిగినట్టుగా జరుగుతూ ఉన్నాయండి. అట్లా పొందినటువంటి వారు దర్శించడం ద్వారా ఎవరైతే పొందారో అటువంటి వారి కొరకు వారు ఈ ఎరుకను ఎగరగొట్టడానికి, లేనిదిగా నిర్ణయించడానికి, లేని ఎరుక అనే నిర్ణయానికి అందించడానికి గ్రంథం చేసి ఎరుకను ఎగరగొట్టడానికి గ్రంథం దేనికి దర్శించడం ద్వారా పొంది వారి కొరకు వారి ఎరుకను ఎగరగొట్టడానికి, లేనిదిగా నిర్ణయించడానికి, లేనెరుక అనే నిర్ణయాన్ని అందించడానికి, మళ్ళీ ఎవరైతే ఎరుకలో ఉన్నారో వాళ్ళకి అందించాలి. కాబట్టి ఆ గురువు తయారు చేసినటువంటి గ్రంథము శిష్యుడు కూడా లేనెరుక స్థితిలోకి వచ్చే వరకు ఎరిగితే మళ్ళా వాళ్ళిద్దరికీ ఈ గ్రంథంతో పని లేదు. మళ్ళీ ఎవరైనా వాళ్ళని ఆశ్రయించింటే వాళ్ళకు మళ్ళీ ఈ గ్రంథంతోనూ, ఈ గ్రంథంలోని విషయాలతోనూ పని ఉంది. ఆ బయలనే నిర్ణయాన్ని పొంది లేనెరుకను అందించడానికి మాత్రమే ఈ గ్రంథం చేయబడుతుంది. మళ్ళీ ఈ గ్రంథాలన్నీ ఎందుకు చేశారు అంటే ఇదిగో ఇందుకే చేశారు. లేనెరుకలో నుంచి మళ్ళీ ఎరుకలో ఉన్నవారు మళ్ళీ లేనెరుక స్థితిని పొందడానికి ఉపయోగపడుతుందని చేశాము ఈ గ్రంథము అని నిర్ణయంగా తెలియజేస్తున్నారు. ఆరో చెప్పన్నా జై గురు. చెప్తానవా? దివాకరణ చెప్తాడు. అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. చెప్తావా అన్నా? ఏం పలకలేదే. శ్రీమించు నచల బోధను ఏమకనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమింసు జనుల కొరక రామడు గన్వయజ శివా రామాదీక్షితులం తలచి అప్పారావు గుణతతులం ప్రేమతో బొగడినే భూమి నిర్జరు పరశురామ సీతారామ స్వామికి మ్రోక్కి శివరామ దీక్షితులం తలచి అప్పారావు గుణతతులం. జై గురు. జై. శ్రీని మించిన అచల బోధను శివరామ దీక్షితీయమను బృహద్వాసిష్టముగా రచించి మానవులందరి సుజన బృందమునకు ఎగజల్లినారో అనగా వ్యాపింపజేసినారో అట్టి శ్రీమద్ రాముడు శివరామ దీక్షితుల వారిని మనంబునదలిచి వారి శిష్యుడు కమ్మరు అప్పారావు గారిని వినుతించి వారి శిష్యుడు పృథ్వీయందు చావు పుట్టుకలు లేనటువంటి పరశురామ సీతారామ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసినానని భావము. అంటే ఈ మొదట ఎవరైతే ప్రత్యేకమైనటువంటి ఒక సిద్ధాంతంగా దీన్ని తయారు చేసి ఏ మహానుభావుడైతే జగత్తంతటా చేరేటట్టు కేవలం కొంతమందికి మాత్రమే నిగూఢమై కేవలం బ్రాహ్మణులు మాత్రమే దీన్ని
తెలుసుకొని వేద పండితులైనటువంటి వారు తప్ప ఇతరులకు ఈ బోధ గురించి తెలియని రోజుల్లో దాన్ని ప్రత్యేక గ్రంథస్థం చేసి స్త్రీని మించిన అచల బోధన శివరామ దీక్షితీయమను బృహద్వాసిష్టముగా రచించి ఆ స్త్రీని మించింది అనే దాని గురించి కిందంతా ఉంది. స్త్రీని మించడం ఏమిటి అనేదంతా వస్తుంది తర్వాత. ముందు ఈ పేర పూర్తి చేసుకొని కిందికి పోదాం. ఆ బృహత్ వాసిష్టము ఈ వాసిష్టములు అనేటివి అంతకుముందు వచ్చినాయి కాబట్టి విశిష్టమైనటువంటి ఏదైతే చెప్పారో జ్ఞాన వాసిష్టంగా, తర్వాత యోగ వాసిష్టము, శ్రీరామునికి వశిష్ఠ మహర్షికి జరిగినటువంటి సంవాదంగా చెప్పబడినది. అట్లా వాసిష్ఠ పద్ధతిలో అంతకుముందు కొన్ని వచ్చాయి కాబట్టి ఇది బృహద్ వాసిష్టంగా పేరు పెట్టి ఆయన రచించారు. రచించి మానవులందరి సృజన బృందం ఇటువంటి సృజన బృందాలు అంటే గురు శిష్యులతో కూడినటువంటి ఈ బృందాలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఎగజల్లి వ్యాపింపజేశారు. అట్టి రామడుగు శివరామ దీక్షితుల వారిని మనం ముందుగా మనసులో తలుచుకొని వారి శిష్యుడైనటువంటి కాంబలూరి అప్పబ్రహ్మం అనేటువంటి అప్పారావు గారిని వినుతించి, అంటే వారిని విశేషంగా వినుతించి, అంటే వారిని పొగడి వారి యొక్క గొప్పతనాన్ని కూడా మనం శ్లాఘించి, వారి శిష్యుడైనటువంటి పృథ్వీయందు చావు పుట్టుకలు లేనటువంటి వాళ్ళంతా ఎవరెవరైతే దీన్ని ఎరిగారో వాళ్ళందరికీ చావు పుట్టుకలు లేనటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు. అటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరశురామ సీతారామ స్వామికి సాష్టాంగ నమస్కారం చేశానని భావం. వీళ్ళందరూ కూడా ఈయన కంటే ముందు సీతారామస్వామి ఏమో ఈయన గురువు, కృష్ణప్రభువులు గురువు, వారి గురువేమో కాంబలూరి అప్పబ్రహ్మం, వారి గురువేమో దీక్షితీయం రచించినటువంటి శివరామ దీక్షితుల వారు. ఆ శివరామ దీక్షితుల వారికి ఇంకా 1670 ప్రాంతంలో పుట్టి 1700 చిల్లర వరకు ఆయన ఉన్నారు. దాదాపు 100 ఏళ్ళు జీవించారు ఆయన. 101 శివరామ దీక్షితుల వారు. ఆ తర్వాత అప్పారావు వారి శిష్యుడైనటువంటి పరశురామ సీతారామ స్వామి, వారి శిష్యుడైనటువంటి కృష్ణప్రభువులు ఈ గ్రంథం రాసినది. ఈయన కూడా ఎప్పుడు పరమపదించారంటే దాదాపు 150 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కాబట్టి వీళ్ళందరికీ సీతారామస్వామికి వీళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేసినానని భావము. ఆయన సాష్టాంగ నమస్కారం చెప్తున్నాడు వీళ్ళందరికీ, వాళ్ళ గురువు దగ్గర నుంచి ఆ పైన ఉన్నటువంటి ముగ్గురికి చెప్పాడు. ఎందుకంటే కృష్ణదేశకుల వారి పరంపర అటు వరకు ఆ నలుగురు ఆ తర్వాత ఇంకా అనేకంగా వచ్చినారు కదా కృష్ణ ప్రభువుల శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, అట్లా పరంపరలో వచ్చిన వారే వెంకటేశ్వర అవధూత, వేముల రామయ్య. ఇట్లా కాబట్టి అయ్యా ఎక్కడా లేనటువంటి అంశాన్ని చెప్తున్నానని అంటున్నారు, ఎవరికీ తెలియని దానిని చెప్తున్నానని అంటున్నారు. అసలు ఇటువంటి బోధ అందుకున్న వారు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అనే సందేహం కలగవచ్చు అనే దృష్టితో, ఆ దృష్టితో అంటే ఎక్కడా లేనటువంటి అంశాన్ని, ఎవరికి తెలియనటువంటి అంశాన్ని ఇటువంటి బోధ అందుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. కాబట్టి ఆ దృష్టితోనే ఈ భూమి మీద శ్రీమద్ రాముడు శివరామ దీక్షితులు గారు, అప్పారావు గారు, పరశురామ సీతారామస్వామి గారు ఈ రీతిగా స్వగురు, నిజగురు, పరమగురు, పరమేష్టి గురు అయినటువంటి నా గురువర్యులను తలచి అని అంటున్నారు. శ్రీమించు, ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎరుక అంటే శ్రీ. శ్రీ అంటే నిజానికి శ్రీ అనే దానికి అర్థం ఏమిటి అంటే
లక్ష్మి అనే పదం వస్తుంది. శ్రీ అంటే లక్ష్మి అని మామూలు అర్థంలో తీసుకున్నప్పుడు వస్తుంది. విష్ణు అని అర్థంలో కూడా తీసుకున్నటువంటివి ఉన్నాయి కొన్ని పదాలు. శ్రీపతి అని అంటే విష్ణువు అని. ఎక్కడైతే స్త్రీ అనే శబ్దం వాడబడుతున్నదో అది ఎరుకకి సంబంధించినటువంటి సూచన. ఈ స్త్రీ అని వాడేదంతా ఎరుకకు సంబంధించినటువంటి వాసన సూచన. ఇప్పుడు అందరికీ ప్రతి పేరుకు మనం మన దేశంలో అయితే ఏమని పెడతాము? ఎవరి పేరుకైనా పురుషుల పేరుకైతే స్త్రీ అని, స్త్రీల పేరుకైతే వాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళైతే శ్రీమతి అని పెడుతూ ఉంటారు. ఈ స్త్రీ అనే శబ్దం వాడబడుతున్నటువంటిదంతా ఎరుకకు సంబంధించినటువంటిదని సూచన. అట్టి స్త్రీని ఉన్నత స్థానాన్ని కూడా తెలియజేస్తుంది. అది ఐశ్వర్యమని ఎవరిదైనా కానీ ఉన్నత స్థానాన్ని తెలియజేస్తుంది. ఐశ్వర్యమే కాబట్టి, కానీ వ్యవహారంలో అయితే ఉన్నత స్థానాలు, వ్యవహారంగా మాట్లాడినప్పుడు ఉన్నత స్థానాలను సూచిస్తుంది. వ్యవహారంగా కాకుండా స్త్రీ అంటే అఖండ ఎరుకాటికే పోతుంది అంతా, విచారణ ద్వారా అట్లా పోతే చూస్తే. అట్టి స్త్రీని మించాలి అంటే ఎవరైతే అట్టి స్త్రీని మించిన వారు ఉన్నారో, అట్టి ఎరుకను లేకుండా చేసుకున్న వారు ఉన్నారో, గురుబోధన పొందిన వారు ఉన్నారో, వారిని ఆశ్రయించి కేవలం ఎరుకను పోగొట్టుకుంటకు మాత్రమే వాళ్ళు ఉపయోగపడతారు. కానీ అంటే ఎరుక లోపల ఉన్న పనుల గురించి వాళ్ళని అడిగారనుకోండి, వారి సమాధానం మౌనము. కారణం ఏమంటే వారు కర్మ సంబంధీకులు కారు, అలా అని జ్ఞాన సంబంధీకులు కారు. ఈ స్త్రీ అన్న శబ్దంలో శకారము రకారము రెండు ఉన్నాయి. ఈ స్త్రీ అనే పదంలో రెండు ఉన్నాయి, శకారము రకారము రెండు కలిపితే స్త్రీ అయింది. అందులో శకారం శమమునకు, రకారమేమో అగ్నిబీజం. శకారం అనేటువంటిదేమో బీజాక్షరము శమమునకు ఉదాహరణ. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహంగా చెప్పారే అది. రకారమేమో అగ్నిబీజం. ఈ అగ్నిబీజ సంయోగం చేత కర్మ చేత ఉపశాంతి పొందే పద్ధతిని జ్ఞానబీజమైనటువంటి రకారం చేత దగ్ధమయ్యేటువంటి సూచనను, ఈ కర్మ జన్మ రెండూ లేకుండా పోయే పద్ధతిని, ఈ రెండు దగ్ధమయ్యే పద్ధతిని, లేనివని నిరూపించే పద్ధతిని తెలియజేసేది కాబట్టి శ్రీమించు అచల బోధను అని అన్నారు. ఈ స్త్రీలో ఉండేటువంటి రెండుగా చెప్పబడుతున్నటువంటి ఏదైతే జగత్తుకు సూచనగా చెప్పారో ఆ సూచనగా చెప్పిండే దాంట్లో ఉన్నటువంటి రెండు దానిలలో ఒకటి శకారమేమో శమమునకైతే, రకారమేమో అగ్నిబీజ సంయోగం చేత, అది కలవడం చేత, కర్మ చేత ఉపశాంతి పొందే పద్ధతిని జ్ఞానబీజమైనటువంటి దాంతో దగ్ధం చేసేటువంటి సూచనను, ఈ కర్మ జన్మ రెండు లేకుండా పోయే పద్ధతిని, కర్మజన్మ లేనివని నిరూపించే పద్ధతిని తెలియజేసింది. కాబట్టే శ్రీమించు అచల బోధను అనే పద్ధతిలో వాడారు. శ్రీ అన్న శబ్దంలో కదలికలు ఉన్నాయి. శివ అన్న శబ్దం కంటే శ్రీ అన్న శబ్దంలో కదలికలు ఎక్కువ ఉన్నాయి. శివ అనే శబ్దమేమో లయింపజేస్తున్నటువంటి శబ్దంగా ఉంది. ఆ స్త్రీ అన్న శబ్దమేమో విస్తరింపజేసేటువంటి లక్షణంతో ఉంది. అది దాంట్లో కదలికలు ఎక్కువ ఉన్నాయి. గుణధర్మం బలంగా ఉన్నది కాబట్టి, దాంట్లో గుణధర్మం ఎక్కువగా ఉన్నది కాబట్టి శకార ఈకార రకారములు కలిస్తే శ్రీ అంటే వల్ల ఈ ఒత్తు వచ్చింది కాబట్టి దీర్ఘం. శకారములకి ఈకారము మళ్ళీ రాకారము కలిస్తే కానీ స్త్రీ అవడం లేదు. ఇది కూడా ఒక త్రయం. ఓం హైం హీం శ్రీం క్లీం స్లాం ఇలాంటి బీజాక్షరముల యొక్క వినియోగము మంత్ర ప్రయోగంలో ఉంటుంది. మంత్రాల్లో ఈ విధమైనటువంటి ప్రతి మంత్రం లేకి ఆ ఓంతో కూడి, ఐంతో కూడి, హ్రీం శ్రీం క్రీం సాం అనేటువంటి అక్షరాలతో కూడి బీజాక్షరాలు మంత్రాలకు. ఇలాంటి బీజాక్షరముల యొక్క వినియోగం చేత మంత్ర ప్రయోగంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎరుక సంబంధమైనవే. ఇవన్నీ అక్షరాలు బీజాక్షరాలతో సహా వీటన్నిటినీ కల్పించిందంతా ఎరుక సంబంధికమే. బ్రహ్మం అనే అధిష్టానాన్ని నిర్ణయించడానికి
బ్రహ్మం ఏది, బ్రహ్మం అనే అధిష్టానాన్ని నిర్ణయించడానికి అష్టవిధ ప్రకృతిని ఉడిగింపజేయడానికి, ఈ 8 విధాల ప్రకృతిగా ఉన్నటువంటి దాన్ని ఉడిగింపజేయడానికి ప్రకృతిని సాధనగా, ప్రకృతిని సహాయముగా, ప్రకృతిని సహకారంగా, ప్రకృతిని గురువుగా స్వీకరించి అధిగమించి గురువు యందు ఐక్యతా సిద్ధి పొంది కదలనటువంటి స్థితిలో నిలకడ చెందడానికి. ఎందుకంటే చెప్పారు చూడండి, దీంట్లోనే ఉన్నాం కాబట్టి దీంట్లో వ్యవహారం అంతా దేంట్లో జరుగుతోంది అంటే ప్రకృతిలో జరుగుతోంది. ఆ జరుగుతున్న దాన్ని అంతటి ఉడిగింపు చేయడానికి, లేకుండా చేయడానికి, ఉడిగింపు చేయడానికంటే దాంట్లో ఉన్నప్పటికీ దాని వ్యవహారంలో తాను లీనం కాకుండా, దాంట్లో తాదాత్మ్యం చెందకుండా ఉడిగింపు చేయడానికి ప్రకృతినే సాధనగాను, దాంట్లోనే ఉన్నాం కాబట్టి దాంట్లో సాధనే, దాంట్లోనే సహాయం. ఈ మాట లేనటువంటి దాంట్లో, ఎరుక లేనటువంటి దాంట్లో దాంతోనే మాట్లాడుకుంటున్నాం, దాంతోనే గుర్తెరుగుతున్నాం, దాంతోనే లేదంటున్నాం, దాంతోనే గ్రంథం చేశాం, దాంట్లోనే తెలియజెప్పాం. సర్వం దాంట్లోనే జరుగుతూ ఉంటే దాన్నే మళ్ళీ సాధనగా తీసుకొని, ప్రకృతినే సహాయంగా తీసుకొని, ప్రకృతిని సహకారంగా తీసుకొని, మళ్ళా ప్రకృతిని గురువుగా స్వీకరించి అధిగమించి మళ్ళీ గురువు యందు ఐక్యతా సిద్ధి. ఆ గురువు కూడా వచ్చినోడు దీంట్లోనే వచ్చాడు. ఆ గురువు కూడా పుడతానే గురువుగా కాలే కదా, ఆయన కూడా దీని సహకారం చేత దీంట్లో విచారించి దీంట్లోనే అన్నీ చేసి మళ్ళీ వాళ్ళ గురువు యొక్క కరుణ చేత దాన్ని అధిగమించాడు. ఆయన అధిగమించి గురువు యందు ఐక్యతాసిద్ధిని పొంది ఉన్నాడు. పొంది కదలనటువంటి స్థితిలో నిలకడ చెంది ఉన్నాడు. చంద్రానికి చెప్పేటటువంటి ఈ బోధ ఎటువంటిదంటే ఈ ఎరుకను విడిపించే బోధ గురు పారంపర్య పద్ధతిగా వస్తుంది. స్వగురు, నిజగురు, పరమగురు, పరమేష్ఠి గురు పద్ధతిగా జ్ఞానకర్మ రహితమై ఆవరణ రహితమైనటువంటి దానికి వాళ్ళ సొంత గురువు, వాళ్ళ గురువు, ఆ పరమ గురువు, పరమేష్ఠి గురువు ఎవరైతే ఈ సిద్ధాంతం అంతటినీ వెలికితీసి దాన్ని మొదటి సూచనగా చెప్పినటువంటి తన వరకు రావడానికి కారణమైనటువంటి పరంపరలోని గురువులందరూ అట్లాంటి పద్ధతిగా జ్ఞానకర్మ రహితమై ఆవరణ రహితమైనటువంటి దానికి శివరామ దీక్షితుల వారు, శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితుల వారు సంస్కృత వచనాన్ని అనుసరించి, ఆ సంస్కృత వచనాలు అప్పటికే ఉన్నటువంటి యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం అనే ఉన్నటువంటి ఆ సంస్కృత గ్రంథాలను అనుసరించి బృహద్వాసిష్ట సంప్రదాయంలో మేలైన బృహద్వాసిష్ట సంప్రదాయాన్ని బయటికి సారాంశంగా స్వీకరించి ఏమిటంటే అవన్నీ వాసిష్టాలు సంస్కృత బోధలో ఉన్నాయి. ఆ వాసిష్టాలు ఇదైతే బృహద్వాసిష్టం అయితే పూర్తి తెలుగులో, ఆ తెలుగులో కూడా అత్యధికమైనటువంటి పదాలు వ్యవహారిక, అంటే ఆయన పుట్టినది ఇక్కడ కాబట్టి తెలంగాణలో కాబట్టి నల్గొండ జిల్లా సంస్థాన నారాయణపురం మండలం, సంస్థాన నారాయణపురంలో పుట్టారు వారు. ఆ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతమే కాకుండా ఆ చుట్టుపక్కల ఆయన ఆల్రెడీ సంస్కృత విద్యా గ్రంథాలన్నింటినీ చదివిన వారే, అనేకమైనటువంటి యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నటువంటి వారు కాబట్టి వారికి అది తెలిసినప్పటికీ జనానికి మామూలు భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆ సంస్కృతంలో వచ్చినటువంటి యోగ జ్ఞాన వాసిష్టాలలాగే బృహద్వాసిష్ట సాంప్రదాయంలో మేలైనటువంటి బృహద్వాసిష్ట సాంప్రదాయాన్ని బయటికి సారాంశంగా స్వీకరించిన శివరామ దీక్షితుల యొక్క బోధని ఆశ్రయించి ఆధారముగా తదుపరి గురు పారంపర్యంలో ఎరిగినటువంటి అప్పారావు, పరశురామ సీతారామ స్వామి, వారి శిష్యులైనటువంటి కృష్ణదేశిక ప్రభువులు అందరికీ తేట తెలుగులో అందించేటువంటి ప్రయత్నం విశేషమైంది. తేట తెలుగులో ప్రయోగించారు. అక్కడక్కడ కొన్ని ఉదాహరణలు వాడాల్సి వచ్చింది కాబట్టి దానికి సమానార్థకాలైనటువంటి తెలుగు పదాలు, సమానార్థక తెలుగు పదాలంటే తత్సమం, దాని తత్సమ అంటారు. తద్భవము అంటే దాంట్లో నుంచి పుట్టినది, తత్సమము అంటే దాంట్లో నుంచి సమానమైనది.
అటువంటి పదాలను కూడా ఎక్కువ తత్సమ పదాలు కూడా వాడకుండా వ్యవహారిక తెలుగులోని పదాలనే వాడి తేట తెలుగులో అందించే ప్రయత్నం చేశారు. అట్టి గురువరులను తలుచుకుంటూ వారి స్మరణలతో అట్టి గురువులందరినీ తలుచుకుంటా వారి స్మరణతో వారి కృపతో ఈ భూమిని సృజనుల కొరక ఈ భూమి మీద సృజనులైనటువంటి వారి కొరకు. ఇది సృజనుల కొరక అంటే కాదయ్యా అన్నారు. కేవలం సృజనుల కొరకే అన్నారు. ఇది జనుల కొరక అంటే మామూలు జనుల కొరకు కాదు, సృజనుల కొరకే అన్నారట ఈ గ్రంథం. జనుల కొరకు అంటే జనులంతా ఏం చేస్తున్నారు? జగత్తు నిత్యము సత్యమైనటువంటి దాంట్లో ఉండి దాంట్లోనే కర్మజన్మల ముడిలో కర్తృత్వంగా తానున్నారనేటువంటి భావనతో, జగత్తు ఉన్నదనే భావనతో ఉండి కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఉపాధులు ధరించుకుంటూ ఉన్నారు మామూలు జనులు. అట్లా జనుల కొరక అంటే కాదయ్యా అన్నారట, కేవలం సృజనుల కొరకే అన్నారట. అంటే అర్థం ఏమిటంటే సుమశతకంలో కూడా చివరకు సుమతి అనే మకటంతో ముగుస్తుంది. సుమశతకంలో ఏం చెప్పారు? అందరికీ కూడా అన్నిటికీ కూడా ప్రతి పద్యానికి కూడా లాస్ట్లో సుమతి అని చెప్పారు. మామూలుగా వినే వాళ్ళకైతే ఆ సుమతి ఎవరో, సుమతి అనే ఎవరప్ప, గోవిందప్ప. సుమతి అంటే ఆ స్త్రీలకు మామూలుగా సుమతి అని పేరు పెట్టేటారట. సుమతి అంటే అది కాదు, ఇక్కడ చివరకు సుమతి అనే మకుడుతో ముగిసింది పద్యాలు. దాని అర్థం ఏమిటంటే అందరికీ మతి ఉన్నది. మతి అనేదేమో అందరికీ ఉన్నది, కానీ సుమతి అంటే మంచి, ఆ సుమతులు ఉన్నటువంటి వారు తక్కువ ఉన్నారు. అందరికేమో మతి ఉంది, మతి అందరికీ ఉంది. నీకు నాకు సర్వం లోకంలో మతి లేనటువంటిది లేనే లేదు, అందరికీ ఉంది మతి. కానీ ఆ మతిలో మంచి మతి కలిగినటువంటి వారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి భూమి మీద 84 లక్షల జీవరాశులు కూడా జనులే. 84 లక్షల జీవరాశులుగా ఉన్నప్పటికీ వాటన్నిటికీ ప్రాణము ఉంది, వాటన్నిటికీ తెలివి ఉంది, వాటన్నిటికీ అన్నీ ఉన్నాయి. అన్నిటికీ జన్మమరణాలు కూడా ఉన్నాయి, రాకడా పోకడా ఉంది. ఆ లక్షణంతో మానవుడు కూడా కేవలం రాకడ పోకడల వరకే పరిమితమై దేహధర్మమే తానుగా కేవలం భోగ్య ధర్మముగా జీవించి పోతున్నారు అందరూ జనులు. దేహం వచ్చింది, ఆ దేహంతో జీవించాలి, పెరగాలి, దానితో భోగించాలి, తర్వాత దానికి ఏమేం కావాలో అన్నీ అనుభవించుతూ మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది? దేహధర్మంగా వ్యవహారం అంతా దేహధర్మంగా చేసింది, మళ్ళీ దేహమేమో రాలిపోయే స్థితిలో పోతుంది, పుడుతుంది, పోతుంది. ఇది జరుగుతూనే ఉంది కదా. అటువంటి జనులు మిగతా వాళ్ళందరూ. కాబట్టి అందులో జిజ్ఞాసులై జ్ఞాని అయి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారేమో సృజనులు. వాళ్ళేమో వాళ్ళ గురించి, వాళ్ళకి ఎందుకు జన్మ వచ్చిందో ఈ పిండాండ బ్రహ్మాండములు విచారణ చేసే కొరకు జిజ్ఞాసులైనటువంటి వారు, తనను గురించి, తనకు కారణమైనటువంటి, తను రావడానికి కారణమైనటువంటిది ఏదో విచారణ కొరకు వచ్చినటువంటి వారు జిజ్ఞాసులై జ్ఞానులై బ్రహ్మనిష్ఠులై ఎవరైతే ఉన్నారో అటువంటి సృజనుల కొరకు ఈ గ్రంథమట. ఇట్టి సృజనులకు ఒక అధికారిత్వం ఉన్నది. అదేమిటయ్యా అంటే, ఏ మహనీయుడు చేసి ఎగజల్లెను, అట్టి సృజనులకు అందరికీ ఒక అధికారిత్వం ఉందంట. అటు సృజనులైన వారి కొరకేనంటే ఈ గ్రంథం. అట్టి సృజనులకు ఎవరంటే, ఎవరయ్యా అంటే ఏ మహనీయుడు చేసి ఎగజల్లెను. ఎగజల్లనంటే అర్థం ఏమిటంటే కర్మత్రయంలో ఆశీర్వచనం చేసేటప్పుడు దానిని గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి అని వాటిని సూచిస్తూ ఆశీర్విస్తూ ఉంటారు. యజ్ఞాక్షతలను ఎగజల్లేటువంటి పద్ధతి ఉన్నది. యజ్ఞాక్షతలు చేతిలో పట్టుకొని ఏం చేస్తుంటారంటే, యజ్ఞం జరిగినప్పుడు ఆ గోత్రం అభివృద్ధి చెందడానికి, ఆ వంశం అభివృద్ధి చెందడానికి, పౌత్రాభివృద్ధి వస్తూ అనుకుంటూ ఇంకా ఏమేమి అభివృద్ధి చెందాలో అన్నిటి మంత్రాల్లో చెప్పి ఆ యజ్ఞంలో చేసినటువంటి ఉపయోగించినటువంటి ఆ అక్షితలు ఉంటాయి కదా, వాటన్నిటిని చదువుతూ ఉంటారంట ఆశీర్వదిస్తూ. ఆ యజ్ఞాక్షతలను ఎగజల్లేటువంటి పద్ధతి ఉందంట. అందరికీ కలగాలి, అందరికీ ఆ పాల్గొన్న వాళ్ళందరి మీద ఆ అక్షింతలు పడితే వంశాభివృద్ధి,
గోత్రాభివృద్ధి అన్నీ జరుగుతాయి అనే ఉద్దేశంతో అది ఎట్లా అయితే ఎగజల్లారో అట్లా ఆయా పవిత్ర మంత్రాక్షతలు ఎంత మేరకు విస్తరిస్తాయో, ఆయా శబ్దము ఎంత మేరకు వినిపిస్తుందో, ఆ శబ్ద శ్రవణం, ఆ మంత్రం చెప్తున్నటువంటి ఆ శబ్దంలోంచి ఎంతమందికి కలుగుతుందో వారందరూ కూడా సాక్షీభూతమై బ్రహ్మీభూతమై బ్రహ్మనిష్ఠులు అవడానికి ఉపదేశించేటువంటి, ఉత్క్రమణం చెందేటటువంటి, ఔన్నత్యాన్ని అందించేటటువంటి విధానంలో యజ్ఞకర్మ అంతా ఏర్పాటు చేయబడింది. అట్లా ఆ యజ్ఞకర్మలో ఏ విధంగా అయితే అందరికీ ఎగజల్లి, అంటే ఎవరెవరికైతే అవి పడి ఆ మంత్రంలో యొక్క అర్థం తెలుసుకొని అది వినపడుతుందో వాళ్ళందరికీ చెందాలని ఎగజల్లినట్లే, అదే పద్ధతిలో అలాగే ఎరుకని ఎగజల్లేటటువంటి సమర్థుడైన వాడెవడో వాడు పనికి వస్తాడయా బయలును దర్శించడానికి. అట్లా ఆ పద్ధతిలో చెప్పారట. ఎవరైతే ఇందులోని అంశాలన్నింటినీ జనుల మీదకి ఎగజల్లుతున్నాం, ఎవరికైతే వారైతే గ్రహించగలుగుతారో, సమర్థులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ ఎరుకను ఎగజల్లేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పనికి వస్తారు బయలును దర్శించడానికి. ఎరుకను చూసి భయపడి పారిపోయేవాడెవడో వాడు పనికి రాడు అని అర్థం. ఆ ఎరుకతోనే ఏర్పడుతున్నాయి ఇవన్నీ. దాన్ని చూసి భయపడేవాడు, ఇంకా వానికి అన్ని భయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి భయమే. ఇంకా ఎరుకను చూసి భయపడేవారికి, ఎరుకను ఎగజల్లి ఎవడైతే బయలును దర్శించగలిగి ఇవన్నీ లేకుండా చేసుకోగలుగుతాడో ఇవి వానికి పనికి వస్తాడని చెప్తున్నారట. వాడెవడో అట్టివాడు పనికి వస్తాడయా బయలు దర్శించడానికి. ఎరుకను చూసి భయపడి పారిపోయేవాడెవడో వాడు పనికి రాడని అర్థం. అంటే జనన మరణములు, దేహధర్మములు, ఈ జనన మరణాలు అనేటివి ఈ దేహానికి ఉండే ధర్మాలు. ఇవి సృష్టి స్థితి లయములు కూడా ఎరుకలో భాగమే. ఈ సృష్టి స్థితి లయం అనేది కూడా ఎరుకలో భాగమే. ఇవన్నీ సంకల్పవశాత్తు మాత్రమే జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణమైనది ఏది? ఈ జనన మరణములు, సృష్టి స్థితి లయాలు జరగడానికి సంకల్పమే కారణమైనది. సంకల్పవశాత్తు మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి అట్టి సంకల్పమే లేనిదని నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అట్టి సంకల్పమే లేనిది. ఆ సంకల్పం అనే ఎరుకే ఏ సంకల్పం సృష్టిస్తుందో అదే లేనిది అని ఎవరైతే అట్టి సంకల్పం లేకుండా నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నవాడో వాడు ఎరుకను ఎగజల్లేటువంటి కలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు. అట్టి నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి వాడే బయలు దర్శించగలే అధికారి. కాబట్టి అట్టి సృజనులకే ఈ బోధ తెలియజెప్పమని శివరామ దీక్షితులు గురు పారంపర్యంగా ఈ బృహద్వాసిష్టాన్ని అందించారు అని చెప్తున్నారు. ఇక్కడికి నిలిపిందాం. మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయారి సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.